చెప్పండి అన్న, హరీష్ రావును ఈరోజు కమిషన్ విచారణకు పిలిచింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేతగాక ఆయన ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో చట్టబద్ధంగా ఉన్న 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెయ్యలేక, ఇవాళ వ్యవసాయ రైతులకు ఆయన ఇస్తాన్న రైతు భరోసాను ఇవ్వలేక, రుణమాఫీని సగం సగం చేసి పూర్తిగా చేయలేక, ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేక, ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వలేక, ఇవన్నీ ఎవ్వి చేయలేక ఇవాళ కమిషన్ అని పెట్టి, కాళేశ్వరం కమిషన్ అని పెట్టి ఇలా హరీష్ రావుకు నోటీసులు, కేసీఆర్ గారు నోటీసులు ఇస్తారు. మొన్న కూడా ఏం చేశారు, కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈరేస్ దానిలో కూడా కేటీఆర్ నోటీస్ ఇచ్చారు. ఏమైంది? నీతి నిజాయితీ బయటకు వచ్చింది. ఆయన ఉన్నదేందో చెప్పిండు వచ్చింది. అయితే మేమేమంటామంటే ఈయనకు ప్రజాపాలన చేతనైతే, ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రభుత్వం గద్దెనెక్కిందే అబద్ధం మాటలతో, మోసపూరిత మాటలతో. ఆయన నిన్న కూడా చెప్పిండు సభలో, నేను అనుకున్న పని చేసినా, కేసీఆర్ని దించాలనుకున్నా దించినా అన్నాడు. మరి నువ్వు అనుకున్నావు కదా, కేసీఆర్ని దించాలనుకున్నావు, దించినావు, నేను సక్సెస్ అయినా అని చెప్పినావు. నీవు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయవురా? 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా, ఎందుకు అమలు చేయవు అని అడుగుతున్నావు. నువ్వు ఎందుకు సక్సెస్ అవుతలేవు? ఇలా కేసీఆర్ని గద్ద దించలో సక్సెస్ అయినావు, ఓకే. నువ్వు కేసీఆర్ను గద్ద దించాలనుకున్నా, దించినా అని మాట్లాడినావు. మరి నువ్వు ప్రజలకు ఇచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలి కదా. ఎక్కడ పోయింది నీ సోయి వస్తలేదా? చేయాలని తపన కలుగుతలేదా? ఇది చాదగాక నువ్వు ఉద్యోగుల ముందు ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిషియర్స్ ఇవ్వలేక నువ్వు వాళ్ళ ముంగటనే చెప్తున్నావు. ఇలా రాష్ట్ర ప్రతిష్టను బజార్పాలు చేసినావు. ఇవన్నీ తెలంగాణ అంటేనే నమ్మలేకుండా చేసినావు. ఇవన్నీ అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పాలించింది. ఆ పాలించిన పాపానికి 1000 కోట్లు ఫ్రాడ్ చేసారు. ఒక్కొక్కరిని చక్కబెట్టుకుంటూ వస్తున్నాము. అంటే బీఆర్ఎస్ చేసిన మోసాలను, బీఆర్ఎస్ ఏదైతే తిన్నదో, నాయకులు ఎంతమంది అయితే తిన్నదో అదంతా కక్కించే ప్రయత్నమే చేస్తున్నా. అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తాము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా మేము ఏగొట్టే ప్రయత్నం అయితే లేదు. బీఆర్ఎస్ నేతల నుంచి ఆ తీసుకొచ్చిన డబ్బుతోనూ ప్రజలకు పంచిపెడతా అని చెప్పేసి అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? చెప్తాను. 18 నెలలు అవుతుందండి ప్రభుత్వంలోకి వచ్చి, 18 నెలలు అవుతుంది. నీ దగ్గరనే ఉంది కదా యంత్రాంగం అంతా, టోటల్ యంత్రాంగం నీ చేతుల్లోనే ఉంది కదా. ఏది మరి ఎక్కడ ఫ్రాడ్ చేసి 1 రూపాయి తీసినావు? ఏడ తీసినావు? మరి ఒక్కటన్నా చూపి. ఓన్లీ కేసీఆర్ పెట్టిన పథకాలను మాత్రమే కొనసాగిస్తున్నాను. 2000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చిన గదే 2000 ఇస్తున్నావు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గదే ఇస్తున్నాను. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును ఎగ్గొట్టినాను. నువ్వు ఇంకా ఖతం చేస్తున్నావు. ఇవాళ నీ చేష్టల వల్ల, నీ యొక్క పరిపాలన వల్ల ఇలా ఆర్థిక లోటుపాటు అయిపోయింది, తక్కువైపోయింది, దిగజారిపోయింది నీ మాటల వల్ల. ఇలా అన్ని రంగాలు కుదేలైపోయినాయి. నువ్వే చెప్తున్నావు అప్పు తెచ్చినాడు, నువ్వు 1,50,000 కోట్లు అప్పు తెచ్చినాను. ఏడబెట్టినావు మరి అదే కేసీఆర్ అప్పు తెచ్చిండు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. అన్ని కట్టడాలు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు వేసిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు, మిషన్ కాకతీయ పెట్టిండు. చెప్పుకోవడానికి బంద్ ఉన్నాయి. నువ్వేం చేసినావు? నువ్వు ఇచ్చిన ఒక గతంలో ఉన్న పథకాలను కొనసాగించాలి కదా. నువ్వు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము గతంలో ఇచ్చినాం. 1.5 ఒకటని ఇచ్చినాను. 1 నుంచి ఎప్పుడు వస్తున్నాయి? ఇండ్లు ఇస్తున్నా. 3వ విడత కూడా అయిపోయింది. వాళ్ళు ఇండ్లు ఇచ్చు. ఎక్కడొచ్చింది ఇల్లు? ఒక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఎవడన్నా కట్టుకున్నారా? నువ్వు పోయిన దానికి మళ్ళీ ఆంక్షలు. నువ్వు ఎన్ని తీసుకున్నావు? రాగానే పరిపాలన చేద్దాం రాగానే గ్రామ సభలు పెట్టి ఏం చేసినావు? 6 గ్యారంటీలు అమలు చేస్తా అని కార్డులు ఇచ్చినావు. అప్లికేషన్లు పెట్టుకోమన్నావు. అప్లికేషన్లు పెట్టుకున్నాం. 6 గ్యారంటీలు మాకు రావాలా, మాకు కావాలని ప్రతి ఒక్క లబ్ధిదారుడు నీకు అప్లికేషన్ పెట్టినాం. ఇక్కడ పోయినాయి అప్లికేషన్లు, ఇక్కడ పోయినాయి ఆన్లైన్లు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా, మీకు 25,000 పెన్షన్ ఇస్తా అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాయి. ఏది మరి? ఒక్కటని ఇచ్చినావు అనుకన్నా ఎక్కువ నన్ను ఉద్యమకారులు చూస్తున్నాను. నీ లభ్యత కోసం, నీ సభ్యత కోసం, నీ వ్యక్తిగత లాభాల కోసం నువ్వు పరిపాలనలో నీ మంత్రులకు నువ్వు ఏమన్నా చేసుకుని వదిలిపిస్తున్నావు. ఎక్కడ పరిపాలన సరగలేదు నీది, ఒక్క కార్యక్రమం సరగలేదు. నువ్వేం చేసినావు? ఒకప్పుడు ఎవరు ఏది ఏమన్నా 6 గ్యారంటీలు అన్నాం, 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తున్నది. మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అన్నం గ్యాస్ ఇస్తున్నాం, ఉచిత కరెంటు అన్నము పేదవాళ్లకు ఆ కరెంటు కూడా మాఫీ చేసినాం. అంటే ఒక్కొక్క పథకం, సన్నబియ్యం అన్నం సన్నబియ్యం ఇస్తున్నాం. అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. కేసీఆర్ కంటే మెరుగ్గా పాలన నడుస్తుంది రాష్ట్రంలో. కేసీఆర్ ఇచ్చే పథకాలు ఏ పథకం ఆగింది అంటే పెన్షన్లు ఆగిపోతున్నాయా,
కళ్యాణ లక్ష్యం పథకం ఆగిపోతుందా, లేకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఏ పథకం ఆగింది? కేసీఆర్ కంటే ఏ పథకం ఇక్కడ కంటిన్యూ చేయలేదు, మా కలిపి చేస్తున్నాం కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. నేను చెప్తాడు కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు? రైతు భరోసా అనేది ఇవ్వాల్సిందే కదా. వానాకాలం ఎందుకు బంద్ చేసినావు? యాసంగి కొంతమందికి ఎందుకు వేసినావు? ఇది ఆగిపోలేదు ఈ పథకం. ఎక్కడ నీ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ ఏది? నువ్వు చెప్పిన పథకాలలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఇందిరమ్మ ప్రభుత్వం, మా తెలంగాణ సర్కార్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది నడుస్తున్నది. సో అటు ఇటు కొంచెం రైతు భరోసా విషయంలో రైతులు నిరాశ పడకూడదు అంటే ఒక్కరొక్కరిగా అంచెలంచెలుగా వేసుకుంటూ వస్తున్నాం రైతు బంధువు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. అంటే ఆ బడ్జెట్ విషయంలో కొంచెం లోటుపాట్లు ఉండొచ్చు, గత ప్రభుత్వం చేసిన పాపమే అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను మరి మీరు ఎట్లా చూస్తారు? వన్ బొందావన్ బోకేనే రైతు భరోసా రుణమాఫీ చేసిన ఏకకాలంలో అంటున్నాను. మేము కూడా 2 పర్యాయాలు ₹1,00,000 మాఫీ చేసిండు కేసీఆర్ కూడా. ఫస్ట్ ప్రభుత్వంలో ₹1,00,000 మాఫీ చేసిండు, రెండో ప్రభుత్వంలో కూడా ₹1,00,000 మాఫీ చేసిండు. 75,000 కోట్ల రూపాయలు రైతు బంద్ చేసిండు, హామీ ఇవ్వకుండా వేసిండు. నువ్వేం చేసినావు? ఇవాళ వచ్చిన వానాకాలం 7,000 కోట్లు ఖతం చేస్తుంది. ఆ తర్వాత వచ్చే వేసంకాలం 7,000 కోట్లలో 3,000 కోట్లు కూడా ఇవ్వకనే పోతుంది. నువ్వేం మాఫీ చేసినావు? ఇక ఆ రైతు భరోసా నిధులనే నువ్వు రైతు రుణమాఫీకి మలిచి ఇలా రైతుకు కొట్టినావు. రైతు భరోసా ఎగ్గొట్టినావు కదా, ఇప్పటికైనా ఇస్తలేవు కదా. నువ్వు మళ్ళీ మాఫీ చేసినావు ఏకకాలం చెప్పుకోనికి. ఒకటి ఎగ్గొట్టినావు, ఒకటి చేస్తున్నావు. అది కూడా ఏం చేసినావు? 2 లక్షల మీద ఉన్న రైతులు కూడా వెంటనే పోయి మీరు కట్టుకోండి, చేసే బాధ్యత నాది అన్నావు. ఒక్కొక్క రైతు మిత్తి తీసుకొని పోయి బ్యాంకులలో కట్టారు. ఏది వాళ్ళ చూసేది? ఇప్పుడు ఏమంటున్నావు? మాట మార్చినావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట మార్చామంటే ఒక లెక్క, వాడినో ఈనో ప్రజలు అడిగిందని మాట్లాడినా అని చెప్పొచ్చు. అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను 2 లక్షల పైన ఉన్న రుణాలు మీరు కట్టుకోండి, ఆ 2 లక్షలు మాఫీ చేస్తే బాధ్యత నాది అన్నోనివి మాట మీద ఉండవా? సోయి లేదా? ఎందుకుండవు? గది అడుగుతున్నాం మేము. ఇవన్నిటిని అడుగుతున్నాం కాబట్టి నీకు అసెంబ్లీలో హరీష్ రావు గారు నీకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి నువ్వు చెప్పినావు కదా అన్ని వాటిని ఏమంటారు అసెంబ్లీలో అవి ఇచ్చగానే వాటిని మండపం వాటిని కాదు వైట్ షీటు అని అవి పెట్టినాయి కదా. దాని మీద దీని అన్నింటి మీద చర్చలు జరిగినాయి కదా. కాళేశ్వరం మీద చర్చలు పెట్టినాం కదా. చెప్పిండు కదా 6 మంత్రులు లేషన్స్ ఉన్నా చెప్పిండు. కుండ బద్దలు కొట్టినట్టు సమాజం చెప్పి తెలంగాణ అసెంబ్లీ టైగర్ ఎందుకో కొట్టి రాలే అని. మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నా నువ్వు అధికారంలో మీరు అంత మంత్రులు 6 మంత్రులు లేచి ఇబ్బంది పెడుతున్నా సమాధానం చెప్పిండు. ఇంకెన్నిసార్లు సమాధానం చెప్పాలి మీకు? చెప్తున్నాం కదా పీక్ కౌంట్. బీఆర్ఎస్ పని అయిపోతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు ఫ్రాడ్ చేసిన మాట ముచ్చట నిజమే, వాళ్ళు జైళ్ళకు పోయే మాట కూడా ఖాయమే అని చెప్పేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్న ముచ్చట్లు ఈ రాష్ట్రంలో. దీన్ని మరి ఇది మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నాయకుడిగా? నేను మీకు ఒకటే చెప్తాను. ఆయన ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి అంటాడు, హరీష్ రావు చేస్తున్న మంచి కాని గురించి మాట్లాడు. హరీష్ రావు ఎత్తు పెరిగింది అంటాడు. ఏం మాటలు పోయినాయి? కేసీఆర్ కాలు విరిగిందంటే ఆయనకి ఏదో పాపాలతో కలిగింది అంటాడు. నువ్వే కదా పోయి ఒట్లు పెట్టుకున్నావు, యాదగిరిగుట్ట పోయి ఒట్లు పెడితే కొమ్మరేజా అంటూ పోతే ఒట్లు పెట్టుకుని అట్లా అమ్మ తోడు అయ్య తోడు నేను మాఫీ చేస్తా అంటే నువ్వు కదా మోసం చేసింది. వాళ్ళదేమైతే నేను పొందాను ఏమంటుండే నేను వాళ్ళ పని బీఆర్ఎస్ పని నువ్వే ఒకటి చేయనీకి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ కాలం నుంచి తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల్లోకి వచ్చింది. ఆ పార్టీని ఎవడు బొందబెట్టే దమ్ము ధైర్యం ఎవరికి కూడా లేదు. అప్పుడు గట్లే ఒక సేవడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రుగా ₹1 కూడా చెప్పో ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఏమైంది? వాడే బీకింది. వైఎస్ రాజశేఖరుడు తెలంగాణ పదం తీస్తే బిడ్డ మంచిగా ఉండదని వాళ్ళ మంత్రివర్గం వార్నింగ్లు ఇచ్చింది. ఏమైంది? ఆయన గతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు, తెలంగాణ అంటే మంచిగా ఉండదని చెప్పేసి 2 నాలుకలతోని 2 కాళ్ళు ముచ్చట చెప్పుకుంటూ 2 నాలుకలతోని ప్రదర్శించాను. ఏమైంది? పోయి ఎక్కడో పడ్డు. వీళ్ళకి ఏమైంది? బరాబర్ గుండె కలిగిన వాళ్ళు, కండ కలిగిన వాళ్ళు మా వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగా ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకులు వీళ్ళు. 30 పార్టీలను భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీని గడప గడప దొక్కి మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. ఇలా ఇదే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ ఇవ్వకపోతే బిడ్డ మీరు కథమవుతారనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. ఆయన ఏమవుతుంది? ఏవో పిల్ల బచ్చగాడు ఏం పేరు తీయకపోతే నా పేరు తీస్తాడని మొత్తుకుంటుండే చిన్న పురాణ లెక్క. ఈయనే ముఖ్యమంత్రి అన్న నాకు అర్థం కాదు. ప్రతిపక్ష నాయకుడు నా పేరు తీస్తాడు, నువ్వెవడో పోయి నీ నాకు అర్థం కాదు. ఆయన హూందాగా వ్యవహరిస్తుండు, మంచిగా హూందాగా ఉంటుండు. 1.5 ఏడాదిన్నర నీకు టైం, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కదా, వారికి టైం ఇవ్వాలి. మీరు అనే మాటకు వాస్తవమే. మొన్న మీది రజిత ఉత్సవాలు జరిగినప్పుడు వరంగల్లో జరిగితే కేసీఆర్ సభకు ఎంత ఏర్పాట్లు కావాలన్నా
బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని వెసులుబాట్లు మేము కల్పించాం. అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్లతో మాట్లాడి మా మంత్రితో పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఇక్కడ ఎన్ని బస్సులు కావాలంటే ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే పాలకపక్షం అవి నెరవేర్చుకుంటూ పోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయండి అని నేను మద్దతు చేసిన. అయినప్పటికీ కేసీఆర్ 57 నిమిషాలు మాట్లాడిన సభలో రేవంత్ రెడ్డి పేరు ఎత్తాలంటే నా పేరు ఎత్తాలంటేనే కేసీఆర్ వణికిపోయింది అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు ఏమంటున్నారు దీన్ని? నేను చెప్తాను, ప్రజలకేమైనా లారీలు పెట్టిన ఆయన, ప్రజలకేమైనా స్కూటర్లు పెట్టినా, మా ప్రజలకేమైనా మీటింగ్ పోనని చెప్పేసి అన్నం పెట్టినా, సిగ్గుండాల మాట్లాడడానికి సిగ్గులేనాడు. మా పార్టీ మా మీటింగ్ పెట్టుకుంటే నేను సహకరించినాడు పోయి సహకరించకపోతే ఈపులు వాళ్ళు దిగుతారు. ప్రజలు ఊకుంటారా? ప్రజలు అడ్డుపడతావా? ప్రజలు మీటింగ్ పోతావు, నువ్వు అడ్డుపడతావా? నేను సహకరించేది ఆడికి నువ్వు అడ్డం పడ్డవు జరంతా మధ్యలో ట్రాఫిక్లు జామ్ చేసి పోలీసులు అటు డైవర్ట్ చేయించాం. ఎవరు అడుగుకోలే, ప్రజలు కట్టలు తెంచుకొని వచ్చారు కేసీఆర్ చూడ నీకు. కేసీఆర్ మాటలు వినడానికి వచ్చారు. నువ్వే ఉండవు పోయి నీ అమ్మ నేను ఇది చేస్తా అది చేయడానికి. ఈయన ఎట్లుంటుంది అంటే 100 మంది ఆడ అన్నం తిని పోయారు అనుకో, 100 మంది వచ్చాడు ముచ్చబెట్టిపోయారు అనుకో, ఏమంటాడు అంటే ఈయన రేవంత్ రెడ్డి ఇది నేనే అన్నం పెట్టినా అంటాడు. ఈయన ఇక్కడ అన్నం పెట్టాడు, పులుసు పోయాడు, కానీ నేనే అన్నం పెట్టినా అని చెప్పుకుంటాడు. ఇసొంటి రాకపోడు. సో ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎప్పటికైనా తనకు నిజంగా నిజాయితీ తెలుస్తుంది. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. రాబోయే రోజులల్లో నీకు ప్రజలు అన్యాయం నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని నేను బిడ్డ తరిమి సాగనంపుతారు నీకు.